ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. డే టైమ్ లో బయట కాలు పెట్టాలి అంటే భయం అవుతుంది. అందుకే మేము నైట్ 7 కి స్టార్ట్ అయినాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఎగ్జిబిషన్ కి. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం వద్ద ఎగ్జిబిషన్ నడుస్తోంది. సో మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. డే టైమ్ లో వచ్చి ఎండకి ఇబ్బంది పడడం కంటే నైట్ టైమ్ లో వ్యూ బాగుంటది అండ్ వెదర్ కూడా కూల్ గా ఉంటది కదా. టికెట్స్ 50 రూపీస్ అయితే బాగుండు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి కూడా 100 రూపీస్ అంట. ఇది చూసిలా పడవ కాదు, టైటానిక్ షిప్. మేము వెళ్ళింది వీకెండ్ లో కాబట్టి చాలా మంది రష్ ఉన్నారు. టైటానిక్ షిప్ లోపల వ్యూ కూడా అద్దిరిపోయింది. అసలు రియల్ గా టైటానిక్ షిప్ ఎక్కిన ఫీల్ వచ్చింది నాకైతే. ఎటు చూసినా పెద్దవాళ్ళ కంటే పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, ఫోటోస్, వీడియోస్ తెగ్గ తీసేసుకుంటున్నారు. అంటే మేము కూడా తీసుకున్నాం అనుకోండి. అసలే మనం అంతంత మాత్రం కంటెంట్ క్రియేటర్ అయ్యే, ఇంకా వీడియోస్ తీసుకోకుండా ఏం బాగుంటుంది చెప్పండి. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ లో ఈ ఎగ్జిబిషన్ కి వచ్చాను. అప్పుడేమో జలకన్య థీమ్ పెట్టిల్లు, ఇప్పుడేమో టైటానిక్ షిప్ థీమ్. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ 50 రూపీస్ కి 10 రింగ్స్ తీసుకున్నా. అది పడతదా పడదా అనేది సెకండరీ, బట్ నేనైతే కొంచెం ఎక్సైటింగ్ గా ఫీల్ అయినా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. మా వాళ్ళు కూడా ట్రై చేసేళ్ళు, బట్ జస్ట్ మిస్ లో పోయింది. రింగ్స్ అన్ని ఖతమైనాయి, ఒక్కటి కూడా వల్లేదు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.